ఎపిసోడ్ లో మనం టోలోలింగ్ బ్యాటిల్ తర్వాత సెకండ్ రాజ్పుటానా రైఫిల్స్ ఫైనలీ ఇంపాసిబుల్ అనుకున్న పీక్ ని క్యాప్చర్ చేయడం చూసాం. జూన్ 13, 1999 టోలోలింగ్ పైన తిరంగా ఎగిరింది. అది కార్గిల్ వార్ లో ఇండియాకి వచ్చిన మొదటి పెద్ద విజయం. ఆ విజయంతో దేశం మొత్తం ఒక కొత్త కాన్ఫిడెన్స్ వచ్చింది. మిలిటరీ కమాండర్స్ కి కూడా ఒక నమ్మకం కలిగింది, ఈ మౌంటైన్స్ ని గెలవడం ఇంపాసిబుల్ కాదు అని. కానీ పాకిస్తాన్ ఆర్మీ కాన్ఫిడెన్స్ మాత్రం పూర్తిగా బ్రేక్ అవ్వలేదు. ఎందుకంటే టోలోలింగ్ వెనుక ఇంకా ఎక్కువ హైట్ లో, ఇంకా డేంజరస్ పొజిషన్ లో, ఇంకా బలమైన ఫోర్ట్రెస్ వాళ్ళది. అదే 0.5140. టోలోలింగ్ కింద ఉంటే 0.5140 దాని పైన ఉంటుంది. ఇప్పుడు ఒక సింపుల్ మిలిటరీ లాజిక్ అర్థం చేసుకోండి. బ్యాటిల్ ఫీల్డ్ లో హైట్ అంటే పవర్. ఎవరు పీక్ పైన ఉంటారో వాళ్ళే వార్ ని కంట్రోల్ చేస్తారు. 0.5140 నుండి పాకిస్తానీ ట్రూప్స్ టోలోలింగ్ లో ఉన్న మన సోల్జర్స్ మూవ్మెంట్ మొత్తం అబ్జర్వ్ చేయొచ్చు. మన సప్లై రూట్స్ ని టార్గెట్ చేయొచ్చు. ఆర్టిలరీకి ఎగ్జాక్ట్ కోఆర్డినేట్స్ ఇవ్వచ్చు. అంటే టోలోలింగ్ గెలిచినా కూడా 0.5140 ఎనిమీ దగ్గరే ఉంటే మన విక్టరీ కంప్లీట్ కాదు. ఆపరేషన్ విజయ్ కంటిన్యూ అవ్వాలి అంటే ఈ పీక్ కంపల్సరీగా మన కంట్రోల్ లోకి రావాలి. కానీ ప్రాబ్లం ఏంటి? ఈ మిషన్ టోలోలింగ్ కన్నా ఇంకా డేంజరస్. ఆల్మోస్ట్ 17,000 feet హైట్ వర్టికల్ రాక్ ఫేసెస్, మైనస్ టెంపరేచర్స్, ఆక్సిజన్ ఆల్మోస్ట్ లేదు. ఎనిమీ కాంక్రీట్ బంకర్స్ లో రెడీగా ఉన్నాడు. మెషిన్ గన్స్, మోటార్స్, గ్రెనేడ్స్, ఎవ్రీథింగ్ ప్రిపేర్డ్. మిలిటరీ ప్లానర్స్ అందరికీ క్లియర్ గా తెలిసింది ఫ్రంటల్ అటాక్ అంటే ఆల్మోస్ట్ సూసైడ్ అని. ఎగ్జాక్ట్లీ ఆ టైంలోనే ఇండియన్ ఆర్మీ ఈ ఇంపాసిబుల్ మిషన్ ని ఒక యంగ్ ఆఫీసర్ కి అప్పగించారు. ఆయన పేరు కెప్టెన్ విక్రమ్ బత్రా. ఆర్మీలో అందరికీ తెలిసిన కాల్ సైన్ షేర్ షా. కానీ ఈ యంగ్ ఆఫీసర్ కొన్ని రోజుల్లో ఇండియన్ హిస్టరీలో ఒక లెజెండ్ గా ఎలా మారాడు? ఈ మిషన్ కోసం ఇండియన్ ఆర్మీ సెలెక్ట్ చేసిన బెటాలియన్ 13 జమ్మూ అండ్ కాశ్మీర్ రైఫిల్స్. ఆ బెటాలియన్ లో ఉన్న యంగ్ ఆఫీసర్ కొద్ది రోజుల్లో ఇండియా మొత్తం గుర్తు పెట్టుకునే పేరు అవుతుందని అప్పుడు ఎవరికీ తెలియదు. కెప్టెన్ విక్రమ్ బత్రా, జస్ట్ 24 years old, యంగ్, ఫియర్లెస్ అండ్ కంప్లీట్ కాన్ఫిడెన్స్ తో ఉండే ఒక ఆఫీసర్. కానీ బ్యాటిల్ ఫీల్డ్ లో ఆయన్ని ఒరిజినల్ పేరుతో పిలిచేవారు కాదు. ఆర్మీ కమ్యూనికేషన్ నెట్వర్క్స్ లో ఆయన కాల్ సైన్ షేర్ షా, అంటే ది లయన్ కింగ్. ఇంట్రెస్టింగ్ గా ఈ పేరు ఇండియన్ ఆర్మీ పెట్టింది కాదు. పాకిస్తాన్ ఆర్మీ ఇంటర్సెప్ట్ చేసిన వైర్లెస్ కాన్వర్సేషన్స్ లో కెప్టెన్ విక్రమ్ బత్రా లీడర్షిప్ ని చూసి వాళ్ళే ఆయనకి ఆ పేరు పెట్టారు. షేర్ షా వస్తున్నాడు అనే మాటకే ఎనిమీ పొజిషన్స్ లో టెన్షన్ పెరిగేది. కానీ ఇప్పుడు షేర్ షా ముందు ఉన్న ఛాలెంజ్ కెరియర్ లోనే టఫెస్ట్ మిషన్. 0.5140 మ్యాప్ లో చూస్తే అది ఒక నార్మల్ మౌంటైన్ కాదు. ఆల్మోస్ట్ 17,000 feet హైట్, స్టీప్ వర్టికల్ క్లిఫ్స్, లూజ్ రాక్స్. ఒక సోల్జర్ బ్యాక్ ప్యాక్, వెపన్, అమ్యునిషన్, ఎవ్రీథింగ్ క్యారీ చేస్తూ స్ట్రైట్ గా ఆల్మోస్ట్ వర్టికల్ గా క్లైమ్ చేయాలి. అది కూడా ఎనిమీ కంప్లీట్ గా పైన కూర్చొని చూస్తుంటే. ఎనిమీ ప్రతి అప్రోచ్ రూట్ ఆల్రెడీ టార్గెట్ చేసి రెడీగా ఉన్నారు. మిలిటరీ క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఫ్రంట్ నుండి అటాక్ చేస్తే క్యాజువాలిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ వైకే జోషి ఒక బ్రిలియంట్ అసాల్ట్ ప్లాన్ ప్రిపేర్ చేశారు. 0.5140 ఒకే డైరెక్షన్ నుండి కాదు, 3 డిఫరెంట్ డైరెక్షన్స్ నుండి సైమల్టేనియస్ గా అటాక్ చేయాలి. కెప్టెన్ సంజీవ్ జంవాల్ ఒక అసాల్ట్ కాలమ్ లీడ్ చేస్తుంటే మోస్ట్ డేంజరస్, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనిపించే వర్టికల్ క్లిఫ్ రూట్ ని కెప్టెన్ విక్రమ్ బత్రా తన డెల్టా కంపెనీతో సెలెక్ట్ చేశారు. ఎందుకంటే ఎనిమీకి ఆ సైడ్ నుండి ఎవరైనా క్లైమ్ చేస్తారు అని అస్సలు ఎక్స్పెక్టేషన్ లేదు. అదే ఇండియన్ ఆర్మీ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. జూన్ 19, 1999 టైం ఆల్మోస్ట్ మిడ్ నైట్. హిమాలయస్ మొత్తం పిచ్ డార్క్నెస్ లో మునిగిపోయింది. ఒక రాంగ్ స్టెప్ స్ట్రైట్ గా hundreds of feet కిందకి పడిపోయే డేంజర్. బట్ ఆ డార్క్నెస్ లో 13 జమ్మూ అండ్ కాశ్మీర్ రైఫిల్స్ జవాన్స్ సైలెంట్ గా ఒక్క మాట కూడా మాట్లాడకుండా 0.5140 వైపు క్లైమ్ చేస్తున్నారు. మిషన్ ఒక్కటే, రీచ్ ది ఎనిమీ బిఫోర్ ది ఎనిమీ సీస్ యూ. కెప్టెన్ విక్రమ్ బత్రా తన డెల్టా కంపెనీని ముందు నుండి లీడ్ చేస్తున్నారు. అది ఆర్డినరీ మౌంటైన్ క్లైంబింగ్ కాదు, ఆల్మోస్ట్ వర్టికల్ రాక్ ఫేస్. హ్యాండ్స్ తో, లెగ్స్ తో రాక్స్ పట్టుకొని వెపన్ ని షోల్డర్ మీద క్యారీ చేస్తూ ఎవ్రీ ఇంచ్ ఫైట్ చేస్తూ పైకి వెళ్ళాలి. ఒక సైడ్ 17,000 feet అబైస్, ఇంకో సైడ్ ఎనిమీ బంకర్స్. అండ్ వర్స్ట్ పార్ట్ ఏంటి అంటే మన సోల్జర్స్ కి కవర్ అనేదే లేదు. ఇఫ్ ది ఎనిమీ స్పాటెడ్ దెమ్ దేర్ వాజ్ నో వేర్ టు హైడ్. ఇనిషియల్ గా ఎవ్రీథింగ్ వెంట్ అకార్డింగ్ టు ప్లాన్. ఎనిమీకి మన మూవ్మెంట్ డిటెక్ట్ అవ్వలేదు. జవాన్స్ ఆల్మోస్ట్ సమ్మిట్ దగ్గరికి చేరిపోయారు. కానీ ఫైనల్ ఫ్యూ 100 meters దగ్గర సడన్లీ పాకిస్తాన్ అబ్జర్వేషన్ పోస్ట్ లో ఉన్న ఒక సెంట్రీ మూవ్మెంట్ నోటీస్
రిలీజ్ చేశాడు. విత్ ఇన్ సెకండ్స్ ఎంటైర్ మౌంటైన్ ఎక్స్ప్లోడ్ అయిపోయింది. మెషిన్ గన్స్, మోటార్స్, ట్రేసెస్, బుల్లెట్స్, హోల్ రిడ్జ్ ఫైర్ తో వెలిగిపోయింది. నైట్ సడన్లీ డే లాగా మారిపోయింది. ఎనిమీ ఆబ్జెక్టివ్ సింపుల్, ఎవరిని పీక్ దగ్గరికి రీచ్ అవ్వకుండా ఆపడం. ఆ ఫైరింగ్ ఇంటెన్సిటీ చూసి చాలా మంది సోల్జర్స్ ఇన్స్టింక్టివ్లీ రాక్స్ వెనక్కి కవర్ తీసుకున్నారు. ఫార్వర్డ్ మూవ్మెంట్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. క్యాజువాలిటీస్ ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. సిచ్యువేషన్ చాలా డేంజరస్ గా మారిపోయింది. ఫార్వర్డ్ మూవ్మెంట్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. రేడియోలో క్యాజువాలిటీస్ రిపోర్ట్ రావడం స్టార్ట్ అయ్యాయి. కొన్ని నిమిషాలు డిలే అయినా మిషన్ మొత్తం ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎగ్జాక్ట్ గా ఆ క్రిటికల్ మూమెంట్ లోనే కెప్టెన్ విక్రమ్ బత్రా ఒక డేరింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఇఫ్ వి స్టాప్ వి డై, ఇఫ్ వి చార్జ్ వి విన్. కవర్ కోసం వెయిట్ చేయలేదు, రిట్రీట్ గురించి ఆలోచించలేదు. డైరెక్ట్ గా ఎనిమీ బంకర్ వైపు స్ప్రింట్ స్టార్ట్ చేశారు. పాకిస్తాన్ సోల్జర్స్ కి ఈ లెవెల్ ఫియర్లెస్ అటాక్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కెప్టెన్ బత్రా తన డెల్టా కంపెనీతో కలిసి ఆల్మోస్ట్ వర్టికల్ క్లిఫ్ ని యూజ్ చేసి ఎనిమీకి కనపడని ఒక అన్ఎక్స్పెక్టెడ్ యాంగిల్ నుండి డైరెక్ట్ గా బంకర్ మీదకే చేరుకున్నారు. అక్కడ స్టార్ట్ అయ్యింది వన్ ఆఫ్ ది మోస్ట్ బ్రూటల్ క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్స్ ఆఫ్ ది కార్గిల్ వార్. లాంగ్ రేంజ్ ఫైరింగ్ కి ప్లేస్ లేదు. డిస్టెన్స్ కొన్ని అడుగులు మాత్రమే. గ్రెనేడ్స్, బయోనెట్స్, రైఫిల్స్, హ్యాండ్ టు హ్యాండ్ కంబాట్. పీక్ మొత్తం ఎక్స్ప్లోజన్స్ మరియు వార్ క్రైస్ తో మారుమోగిపోయింది. ఈ ఫియర్స్ బ్యాటిల్ మధ్యలో కెప్టెన్ విక్రమ్ బత్రాకి షార్ప్ నెయిల్ ఇంజ్యూరీస్ అయ్యాయి. బ్లడ్ లాస్ జరుగుతున్నా ఆయన ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. ఇన్స్టెడ్ ఫస్ట్ ఎనిమీ బంకర్ లోకి డైరెక్ట్ గా చార్జ్ చేసి మల్టిపుల్ ఎనిమీ సోల్జర్స్ ని న్యూట్రలైజ్ చేశారు. ఇమీడియట్ గా సెకండ్ బంకర్ వైపు మూవ్ అయ్యి అది కూడా క్లియర్ చేశారు. కమాండర్ ముందు నుండి ఇలా ఫైట్ చేస్తుంటే 13 జమ్మూ అండ్ కాశ్మీర్ రైఫిల్ జవాన్స్ లో ఒక కొత్త ఎనర్జీ వచ్చింది. ఎంటైర్ మౌంటైన్ ఒక స్లోగన్ తో మారుమోగిపోయింది, దుర్గా మాతాకి జై. కొన్ని నిమిషాల ఫియర్స్ ఫైటింగ్ తర్వాత ఎనిమీ డిఫెన్స్ లైన్ కంప్లీట్ గా కొలాప్స్ అయిపోయింది. జూన్ 20, 1999 ఎర్లీ మార్నింగ్ 17,000 ఫీట్ పైన మన తిరంగా గర్వంగా ఎగురుతుంది. 0.5140 ఫైనలీ ఇండియాకి మళ్ళీ స్వాధీనం చేసుకుంది. ఆ ఒక్క విజయం కార్గిల్ వార్ మొత్తం డైరెక్షన్ ని మార్చేసింది. విక్టరీ కన్ఫర్మ్ అయ్యాక కెప్టెన్ విక్రమ్ బత్రా తన శాటిలైట్ ఫోన్ యూజ్ చేసి బేస్ క్యాంప్ కి ఒక సింపుల్ రేడియో మెసేజ్ పంపారు. చాణక్య, దిస్ ఇస్ షేర్ షా. కొన్ని సెకండ్స్ సైలెన్స్. ఆ తర్వాత హిస్టరీలో నిలిచిపోయిన ఆ మాటలు, ఏ దిల్ మాంగే మోర్. అది పెప్సీ అడ్వర్టైజ్మెంట్ స్లోగన్ కాదు, ఇప్పుడు అది ఒక సోల్జర్ ఫైటింగ్ స్పిరిట్ కి సింబల్ అయిపోయింది. మీనింగ్ ఏంటి? నాకు ఒక్క విజయం సరిపోదు, నా దేశం కోసం ఇంకా ఎక్కువ చేయాలి. ఆ ఒక్క రేడియో ట్రాన్స్మిషన్ ఎంటైర్ ఇండియన్ ఆర్మీ మొరేల్ ని స్కై హై కి తీసుకెళ్లింది. రేడియో ఆపరేషన్స్ నుండి ఫార్వర్డ్ బంకర్స్ వరకు, ఆర్మీ హెడ్ క్వార్టర్స్ నుండి కామన్ ఇండియన్ సిటిజన్ వరకు అందరూ ఒక్కటే మాట్లాడుకుంటున్నారు, షేర్ షా హస్ డన్ ఇట్. 0.5140 క్యాప్చర్ అయ్యాక పాకిస్తాన్ కి బిగ్గెస్ట్ షాక్ ఏంటి తెలుసా? వాళ్ళు క్రియేట్ చేసిన కంప్లీట్ డిఫెన్సివ్ చైన్ బ్రేక్ అయిపోయింది. టోలోలింగ్ 5140 ఇప్పుడు 2 పీక్స్ ఇండియా కంట్రోల్లో ఉన్నాయి. నేషనల్ హైవే 1A మీద డైరెక్ట్ అబ్జర్వేషన్ ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోయింది. ఇండియన్ ఆర్మీ ఇప్పుడు డిఫెన్సివ్ మోడ్ నుండి కంప్లీట్ ఆఫెన్సివ్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. ఇనిషియేటివ్ మొత్తం ఇండియా చేతుల్లో వచ్చింది. కెప్టెన్ విక్రమ్ బత్రా ఎక్స్ట్రాడినరీ లీడర్షిప్, ఫియర్లెస్ కరేజ్, మిషన్ ఫస్ట్ యాటిట్యూడ్ కోసం ఇండియా హైయెస్ట్ గ్యాలంటరీ అవార్డ్ పరమ్వీర్ చక్రతో గౌరవించారు. ఈ రోజు కూడా ఇండియన్ మిలిటరీ అకాడమీలో యంగ్ క్యాడెట్స్ కి లీడర్షిప్ అంటే ఏంటి, ఆఫీసర్ ముందు నడవాలి అంటే ఏంటి అని చెప్పాలంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు కెప్టెన్ విక్రమ్ బత్రా, షేర్ షా. కానీ వార్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. 0.5140 విక్టరీ కేవలం ఒక డోర్ మాత్రమే తెరిచింది. ఇంకా ముందు పాకిస్తాన్ స్ట్రాంగ్ ఫోర్టెస్ అండ్ కార్గిల్ వార్ లో మోస్ట్ డేంజరస్ ఆబ్జెక్టివ్ ఇంకా మిగిలే ఉంది, టైగర్ హిల్. ఆ పీక్ ఎంటైర్ బ్యాటిల్ ఫీల్డ్ ని డామినేట్ చేస్తుంది. అది పాకిస్తాన్ కంట్రోల్లోనే ఉంది. టైగర్ హిల్ పడిపోతే వార్ ఆల్మోస్ట్ ఓవర్. కానీ ఆ పీక్ క్యాప్చర్ చేయడం మిలిటరీ ఎక్స్పర్ట్స్ ప్రకారం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ మిషన్. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇండియన్ ఆర్మీ వర్టికల్ క్లిఫ్ ని ఎలా క్లైమ్ చేసింది. కేవలం 19 years ఏజ్ ఉన్న ఒక యంగ్ గ్రెనేడియర్ యోగేంద్ర సింగ్ యాదవ్ బుల్లెట్లు తగిలిన ఎలా రోప్ క్లైమ్ కంటిన్యూ చేశాడు. టైగర్ హిల్ పైన ఇండియన్ తిరంగా ఎలా ఎగిరింది. మన కార్గిల్ వార్ సిరీస్ లో మోస్ట్ ఎమోషనల్ అండ్ మోస్ట్ అన్ఫర్గెటబుల్ చాప్టర్ ది టైగర్ హిల్ ని నెక్స్ట్ ఎపిసోడ్ లో డీటెయిల్ గా చూద్దాం. అంటిల్ దెన్, జై భారత్.